ఊరుని అమ్ముకోవడానికే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు అంతే. కానీ మరి ఊరు మొత్తం ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళలేదు కదా. ఉన్నోళ్ళు అంటే వెళ్తారు, గొప్ప గొప్పలు వెళ్ళి ఎక్కడో బతుకుతారు. మరి గుంట భూమి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలి? అదే ఊర్లో ఉండి బతకాలి కదా, అదే నీళ్ళు తాగాలి, అదే తిండి తినాలి. మరి ఇట్లా మేము కెమికల్కు బానిసలం అయిపోయినాము. మా పశువులు చచ్చిపోతున్నాయి, బయటకు వెళ్ళి బతకడానికి లేదు ఆదెరువు. ఇంకెక్కడన్నా పోయి ఉందామన్నా పైసలు కావాలి, పశువులు చనిపోతున్నాయి, మనుషులకు ఇట్లా అవుతుందని చెప్పి ఇప్పుడు మేము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. 4 నెలల నుంచి ఈ పోరాటం మొదలుపెట్టినాము. ఇక ఎక్కడ దాకా తాగుతుంది అన్నది కూడా మా చేతిలో లేదు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు డబ్బు కోసం అమ్ముడు పోతే మళ్ళీ పోలీసులు కూడా మమ్మల్ని ఇలా రోడ్ ఎక్కకుండా కూడా చేస్తే కూడా మరి వాళ్ళకే అంకితం అవుతుందేమో. కంపెనీ దగ్గర ప్రొడక్ట్స్ చేస్తే కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు ఆ ఊరు కూడా మరి వాళ్ళకే అంకితం అవుతుందేమో. ఆ ఊర్లో ఉండడానికి నివసించడానికి కూడా మాకు అధికారం లేదు. మరి మా ప్రాణాలు అయితే మాకు ముఖ్యమే కదా, మేము బతకాలి కదా భూమి మీద. మరి అలాంటప్పుడు మాకు బతికే అవకాశం ఉన్నప్పుడు మేము ఎందుకు పోరాటం చేయొద్దు అని మేము ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నాం.